ఉన్నత విద్యా మండలిని సంస్కరించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడతా ఉంది. దీంతోపాటు విద్యా వ్యవస్థలో అనేక రకాలైన సంస్కరణలు తేవటం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి చైర్మన్గా సీనియర్గా ఉన్నటువంటి విద్యావేత్త ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి గారిని ప్రభుత్వం నియమించింది. రావటంతోనే అనేక సంస్కరణల దిశగా ఆ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి కూడా కొత్త మధుమూర్తి గారు ఆ కార్యాచరణకు ఉపక్రమించారు. ఏ విధమైనటువంటి సంస్కరణలు తేబోతున్నారు, యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెరగటం, అదేవిధంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దటం ఏ విధంగా చేయబోతున్నారు వివరించడానికి మన దగ్గర ఉన్నత విద్యా మండలి చైర్మన్ మన దగ్గర ఉన్నారు. సార్, ముందుగా 10 టీవీ తరపున మీకు అభినందనలు. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇప్పుడు ఈ ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీలు అనేక రకాలైనటువంటి అంశాల పట్ల ఉంది. ఉన్నత విద్యని అందించే దిశగా మీ హయాంలో ఏ విధమైన సంస్కరణలు చేపట్టబోతున్నారు? మొదటగా మన రాష్ట్రంలో ఉన్నత విద్య ఇంటర్నేషనలైజ్ చేయాలనేది మొదటి. దానికి అవసరమైనది, దానికి తగిన క్వాలిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు, దానికి తగిన ప్రొసీజర్స్తో అక్రెడిటేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. కొన్ని ఇబ్బందుల మూలాన ప్రస్తుతానికి ఉన్న ఇబ్బందుల్ని దాటడానికి ఇనిషియేట్ చేశాం. వైస్ ఛాన్సలర్స్ని త్వరలోనే గవర్నమెంట్ అపాయింట్ చేయబోతూ ఉంది. దాని మూలాన యూనివర్సిటీస్కి అవసరమైన పద్ధతుల్ని మార్చడానికి కూడా ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురాబోతున్నాం. అన్ని యూనివర్సిటీస్కి కలిపి ఒకే యాక్ట్ తీసుకొచ్చి ప్రొసీజర్స్ని స్టాండర్డైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి తోడు కొత్తగా స్కిల్స్ యూనివర్సిటీ, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా యూనివర్సిటీ తీసుకురావాలి అనే ఉద్దేశం కూడా గవర్నమెంట్ వారికి ఉన్నది. దీని మూలంగా మనం మన స్వయాన మన ఎక్స్పర్టీస్తోనే కాకుండా ఫారెన్ కొలాబరేషన్స్తో, ఫారెన్ యూనివర్సిటీస్తో కానీ రీసెర్చ్ ల్యాబ్స్తో ఇక్కడ రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్కి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇది ఒకటే కాకుండా గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పీపుల్ షుడ్ బి రెడీ ఫర్ ఇండస్ట్రీ, రెడీగా ఉండాలి ఎంప్లాయబుల్గా. దానికి తోడు స్వయం ఉపాధి కింద కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయడానికి, స్టార్టప్ ఇండస్ట్రీస్ కోసం రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ లుకింగ్ ఫర్ కొలాబరేషన్స్ విత్ రీసెర్చ్ ల్యాబ్స్ యాజ్ వెల్ as వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. సార్, ఇప్పుడు గత హయాంలో యూనివర్సిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పేర్కొన్న పరిస్థితుల్లో వాటిని ఎలా సంస్కరించబోతున్నారు? ప్రస్తుతం గవర్నమెంట్ కొత్త వైస్ ఛాన్సలర్ని నియమించడానికి ఇనిషియేట్ చేశారు ప్రోగ్రామ్. వారి ఉద్దేశం ప్రకారం నిపుణులు, ఎమినెంట్ పర్సన్స్ హూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అచీవ్మెంట్స్ అండ్ అకంప్లిష్మెంట్స్ would be heading such higher educational institutions and make remarkable changes so that the next level of education కి వెళ్ళాలంటే, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే నేషనల్ ర్యాంకింగ్లో కూడా మన స్టేట్ నుంచి ఉన్న యూనివర్సిటీస్ చాలా ర్యాంకింగ్ బిలో బిట్వీన్ 0 to 100 చూస్తే 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. దాన్ని వచ్చే 3-4 సంవత్సరాల్లో కనీసం 5 యూనివర్సిటీస్ ఆ ర్యాంకింగ్లో ఉండాలి. ఇంకా ఎక్కువ కూడా రాగలిగే అవకాశాలు, మన రిక్రూట్మెంట్ ఇవన్నీ జరిగితే దానికి ప్రొసీజర్స్ సిద్ధం చేస్తున్నాం. సార్, ఇప్పుడు యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి అనేటటువంటి అభిప్రాయం ఉంది. మీ హయాంలో యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ఎలాంటి కసరత్తు జరుగుతుంది? ముందుగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దేర్ ఆర్ సెవరల్ ఎక్స్పర్ట్స్, ఎమినెంట్ పర్సన్స్. ఫార్చునేట్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన మన ప్రజలే చాలా అకంప్లిష్డ్, చాలా అచీవ్మెంట్స్తో సాధించిన వారు ఉన్నారు. వారందరినీ తీసుకొని ఒక స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ లాగా ట్రైనింగ్ కోసం అవసరమైన కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాస్లో మన ఫ్యాకల్టీని ట్రైన్ చేయడానికి అవకాశం ఉంది. అది ప్రయత్నం చేయబోతున్నాం మొదటిగా. రెండోది,
ఇంటర్న్షిప్స్ అని స్టూడెంట్స్కి కూడా ఆల్రెడీ వేరియస్ ఇండస్ట్రీస్తో అవకాశం కల్పించడం జరిగింది. అది దానికి పోర్టల్ కూడా మొన్న ఈ మధ్యన ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దీని మూలంగా చాలా ఇండస్ట్రీసు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం మొదలైంది. నీడ్ స్టేట్మెంట్స్ ఒకసారి వచ్చినాయి అంటే అవకాశాలు ఇంటరాక్షన్స్ పెరుగుతాయి. దాంతో అవకాశాలు కూడా పెరిగే మార్గం సులువవుతుంది. ఇప్పుడు యూనివర్సిటీల్లో సిబ్బంది కొరత, అధ్యాపకులు కానీ మిగతా వారి కొరత చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో మీ హయాంలో ఆ కొరత తీరే అవకాశం ఉందా? నాకు అర్థమైనంత మటుకు గత ప్రభుత్వాలు గత కాలంలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇది కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఉండడం మూలాన రిక్రూట్మెంట్ చేయడం వీలు కాకపోయింది. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఇమీడియట్గా రిజాల్వ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. సో త్వరలో ఈ మనకి రిక్రూట్మెంట్ చేసి ఫ్యాకల్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్కి ప్రొవైడ్ చేయగలుగుతాం అనేది మా ఆశ. త్వరలో దానికి ప్రణాళిక తయారైంది. మరి ఇప్పుడు ఈ సెట్స్ నిర్వహణలో ఒక విధానం లేకుండా నిర్వహించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడానికి వేరే స్టేట్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అంటే సకాలంలో ఆయా సెట్స్ నిర్వహించే విషయంలో మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతం దాకా అటువంటి విషయం ఉందేమో కానీ ఇప్పుడు ఒక క్యాలెండర్ తీసుకురాబోతున్నాము. రెగ్యులర్గా వీఆర్ లైక్లీ టు అనౌన్స్ ది క్యాలెండర్ వెరీ సూన్. అండ్ once we understand the national level examinations, their schedules, the state level examination schedules will be released and universities will be assigned the role of conducting the sets very soon. సార్, ఇప్పుడు ఈ రీసెర్చ్ విషయంలో ఈ పిహెచ్డీలు చేసే విషయంలో ఒక గత ప్రభుత్వం హయాంలో ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఒకే రకమైనటువంటి సెట్ పెట్టి సెట్ అనేసి. గతంలో అది ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్వహించే విధానం ఉంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రీసెర్చ్ పరిశోధన వైపు వెళ్ళేటటువంటి విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. దాన్ని ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుంది? దానిని ఒక కమిటీ వేసి మేము కావాల్సిన అవసరాలు ఏమున్నాయి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి కొలాబరేషన్స్ రాబోతున్నాయి అనేది కూడా మేము ప్రయత్నం చేయబోతున్నాం. అదే ప్రయత్నంలో ఉన్నాం. ఉన్నత విద్యా మండలి యాప్సీ కేంద్ర కార్యాలయం సంస్కరణల దిశగా ఎలాంటి చర్యలు చేపడతారు? ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ రెడీ ప్రోడక్ట్స్ని తీసుకురావడానికి మా మొదటి నిశ్చయం. అట్లాగే క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ఇంటర్నేషనలైజ్ చేయాలి. నాట్ ఓన్లీ మన స్టూడెంట్స్కే కాదు, విదేశాల నుంచి స్టూడెంట్స్ మన రాష్ట్రానికి రావాలి అనేది మా కోరిక, మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే మిగతా ప్లానింగ్ అంతా కూడా జరుగుతుంది. మంత్రి గారు, చీఫ్ మినిస్టర్ గారు స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం కింద 3 ఎకానమీ నాలెడ్జ్ సెంటర్స్ కింద తిరుపతి, విశాఖపట్నం, అమరావతిని ఐడెంటిఫై చేశారు. దాని ప్రకారం దానిలో ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఇన్స్టిట్యూషన్స్ కూడా మొన్న మధ్యనే లాంచ్ చేశారు. మీ అందరికీ తెలుసుది. సో ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది. కొలాబరేషన్స్ కోసం ప్రయత్నం జరుగుతుంది. వచ్చే వారం డావోస్లో దాని మీద డిస్కషన్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మొత్తం మీద ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాల దిశగా పయనిస్తాం. విదేశీ విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చదివే విధంగా ఆ ప్రమాణాల దిశగా కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే అన్నింటి కూడా అమలు చేస్తామని చెప్పేసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి గారు పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.